హాయ్ ఫ్రెండ్స్, నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక ఇక్కడ ఒక బెల్ ఐకాన్ వస్తే దీన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు డెవలపర్ ఆప్షన్స్లో ఉండే కొన్ని సెట్టింగ్స్ గురించి చెప్తాను. ఓకే, సో దాని గురించి తెలుసుకోబోయే ముందు మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ రోజు మీ మెయిల్లోకి పొందాలి అంటే youtube.com/hafiztime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను కొత్తగా ఏ అప్డేట్ తెచ్చినా మీ మెయిల్లోకి వస్తుంది. అంతేకాకుండా ఈ వీడియోస్ని మీరు timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా చూడొచ్చు. సో ఫ్రెండ్స్ చూడండి, మీరు మీ మొబైల్లో డెవలపర్ ఆప్షన్స్ తెచ్చుకోవాలి అంటే ఫస్ట్ ఏం చేస్తారు అంటే మీ మొబైల్లో ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ పైన కనిపిస్తుందా, ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఓకే, సో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత కింద స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు అబౌట్ ఫోన్ అని ఉంటుంది, దీనిలోకి వెళ్ళండి. దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఒకటి బిల్డ్ నెంబర్ అని ఉంటుంది. ఓకే, సో ఈ బిల్డ్ నెంబర్ని ఒక 7 times ట్యాప్ చేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి బిల్డ్ నెంబర్. ఆల్రెడీ నేను ట్యాప్ చేశాను కాబట్టి నాకు ఏంటంటే నా మొబైల్లో ఇది కనిపిస్తుంది. ఏంటి, ఈ డెవలపర్ ఆప్షన్స్ అని. ఇది లేకపోతే మీకు కనిపించదు. ఓకే, సో ఈ డెవలపర్ ఆప్షన్స్ తెచ్చుకున్న తర్వాత దీనిలో ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఏంటి, స్టే అవేక్ అని. ఓకే, సో ఈ ఆప్షన్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని మీరు ఎనేబుల్ చేసుకున్నట్టయితే మీరు మీ మొబైల్ని ఛార్జింగ్ పెట్టారనుకోండి, జనరల్గా మనకి ఏంటంటే స్క్రీన్ అనేది ఆఫ్ అయిపోద్ది కొద్దిసేపు అయిన తర్వాత. మీరు ఈ స్టే అవేక్ అనే ఆప్షన్ని మీరు ఎనేబుల్ చేసుకున్నారనుకోండి, మీ స్క్రీన్ అనేది ఎప్పటికీ ఆఫ్ అవ్వదు అన్నట్టు, ఎప్పటికీ ఆన్ చేసే ఉంటుంది. ఓకే, సో మీరు మీ స్క్రీన్ ఎప్పుడు వేకప్ చేసి ఉంచాలి అంటే ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత వచ్చి చూడండి, మనకు దీనిలో ఇంకొక ఆప్షన్ ఉంటుంది, OEM అన్లాకింగ్ అని. జనరల్గా ఈ సెట్టింగ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మన సిస్టమ్కి మన మొబైల్లో మనం కస్టమ్ రామ్స్ ఇన్స్టాల్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఏంటంటే దీన్ని ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. సో మీరు దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మీరు చూడండి, ఇక్కడ నాకు యాక్చువల్లీ నేను పాస్వర్డ్ పెట్టుకున్నాను కాబట్టి నన్ను పాస్వర్డ్ అడుగుతుంది. సో ఇలా మిమ్మల్ని ఇది ఎనేబుల్ చేయమని అడుగుతుంది. మీరు ఎనేబుల్ చేసుకున్నారనుకోండి, అప్పుడు ఏంటంటే మీరు మీ కంప్యూటర్లో అంటే మీ మొబైల్లో కస్టమ్ రామ్స్ ఇన్స్టాల్ చేసుకోవస్తాను. అప్పటి వరకు మీరు ఏంటంటే కస్టమ్ రామ్స్ ఇన్స్టాల్ చేయడానికి ఇది అలో చేయదు. తర్వాత చూడండి, ఇంకొక సెట్టింగ్ ఉంటుంది, రన్నింగ్ సర్వీసెస్. దీన్ని మీరు ట్యాప్ చేశారనుకోండి, ఈ రన్నింగ్ సర్వీసెస్ని మీ మొబైల్లో ఏమేం యాప్స్ అనేవి రన్ అవుతున్నాయి బ్యాక్గ్రౌండ్లో, ఓకే, అవి ఎంతెంత మెమొరీ తీసుకున్నాయి, ఓకే, ఇవన్నీ మనం ఏంటంటే తెలుసుకోవచ్చు అన్నట్టు ఈజీగా. అంటే అవి ఎంతసేపటి నుంచి రన్ అవుతున్నాయి టైంతో సహా తెలుసుకోవాలి అంటే మీకు ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది అన్నట్టు. అంటే ఏంటంటే మన మొబైల్లో అప్పుడప్పుడు కొన్ని స్పైవేర్స్ ఇన్స్టాల్ అవుతూ ఉంటాయి. ఓకే, సో అటువంటి వాటి కోసం చూడండి, మీరు దీనిలోకి వెళ్ళి చూడొచ్చు అన్నట్టు. మీ మొబైల్లో ఎటువంటి స్పైవేర్స్ కానీ లేకపోతే ఎటువంటి యాప్స్ రన్ అవుతున్నాయో తెలుసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అన్నట్టు. ఓకే, తర్వాత వచ్చి చూడండి, USB డీబగ్గింగ్. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ ఆప్షన్ మనం ఎనేబుల్ చేస్తేనే మన కంప్యూటర్తో ఈ ఫోన్తో మన కంప్యూటర్ అనేది కనెక్ట్ అవుద్ది అన్నట్టు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ కంప్యూటర్లో ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలనుకోండి మొబైల్కి సంబంధించింది, అటువంటిప్పుడు మీకు ఏంటంటే ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయాల్సిందే. మీకు ఇది ఎప్పుడు యూజ్ అవుద్ది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ని రూట్ చేస్తారు చూసారా, ఆ రూట్ చేసేటప్పుడు ఆ రూటింగ్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలి అంటే కంపల్సరీ మీరు మీ USB కేబుల్తో కంప్యూటర్ని కనెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసి ఉంటేనే అది ఇన్స్టాల్ అవుద్ది. అలాగే మీరు మీ స్క్రీన్ని మిర్రర్ చేయాలనుకోండి, అటువంటిప్పుడు కూడా మనకి ఇది ఎనేబుల్ చేసి ఉండాలి. అలాగే మీ మొబైల్లో ఉండే డేటాని బ్యాకప్ తీసుకోవాలనుకోండి కంప్యూటర్లోకి, అటువంటిప్పుడు మనం ఏంటంటే ఈ USB డీబగ్గింగ్ మోడ్ ఎనేబుల్ ఉంటేనే అవన్నీ చేయగలుగుతాం అన్నట్టు. తర్వాత చూడండి, ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, అగ్రెసివ్ వైఫై టు మొబైల్ హ్యాండ్ ఓవర్ అని ఉంది. మీ దాంట్లో ఏంటంటే కొన్ని మొబైల్స్లో సెల్ హ్యాండ్ ఓవర్ అని ఉంటుంది. ఓకే, సో మొత్తానికి ఏంటంటే ఇదేం చేస్తా అంటే జనరల్గా చూడండి, మీరు మీ మొబైల్ యూజ్ చేసి అంటే వైఫై డేటా యూజ్ చేసి ఏదైనా డౌన్లోడ్ చేస్తున్నారనుకోండి, డౌన్లోడ్ చేసేటప్పుడు ఏంటంటే ఆ వైఫై సిగ్నల్ తక్కువ ఉందనుకోండి, లేకపోతే ఆ వైఫై డిస్కనెక్ట్ అయిపోయింది అనుకోండి, డిస్కనెక్ట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ మొబైల్ డేటా ఆన్ అవ్వాలనుకోండి, అటువంటిప్పుడు మనం ఏంటంటే ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేస్తామనుకోండి, అప్పుడు మనం వైఫై సిగ్నల్ తక్కువ ఉన్నా ఆటోమేటిక్గా ఏంటంటే మనకు ఈ మొబైల్ డేటా అనేది ఆన్ అయిపోద్ది అన్నట్టు. ఓకే, సో ఎవరైనా పెద్ద మూవీస్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఇది పనిచేస్తుంది అన్నట్టు. తర్వాత చూడండి, ఇంకొకటి ఇక్కడ మీకు సెలెక్ట్ USB కాన్ఫిగరేషన్ అని ఉంది. ఓకే, సో చూడండి, మీకు కొన్ని పేర్లు చేంజ్ అవ్వచ్చు, కాకపోతే ఆప్షన్స్ మాత్రం అవే ఉంటాయి. ఓకే, కొన్ని దాంట్లో USB కాన్ఫిగరేషన్ ఉండొచ్చు, సెల్ అని ఉండకపోవచ్చు, కాకపోతే దాదాపుగా అన్ని మొబైల్స్లో ఇవే ఆప్షన్స్ ఉంటాయి. 5.1 తర్వాత నుంచి అంటే 5 లాలీపాప్ వర్షన్ తర్వాత నుంచి అన్ని మీకు ఇటువంటివే కనిపిస్తాయి. సో తర్వాత చూడండి, ఈ ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇప్పుడు నేను ఛార్జింగ్ అని పెట్టుకున్నాను కాబట్టి నా మొబైల్ అనేది ఓన్లీ ఛార్జింగ్ అవుతుంది. అలా కాకుండా నా మొబైల్ నేను ఒక ఫోటో అంటే కెమెరాగా యూజ్ చేయాలన్నా, లేకపోతే చూడండి డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా,
చేయాలన్నా ఈథర్నెట్ కనెక్ట్ చేయాలన్నా అవన్నీ సంబంధించిన ఆప్షన్స్ అన్నీ నాకు ఇందులో దొరుకుతాయి అన్నట్టు. ఓకే, సో దానికోసం మనకు సెలెక్ట్ యూఎస్బీ కాన్ఫిగరేషన్ అనేది పనిచేస్తుంది. తర్వాత చూడండి మనకి ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది షో ట్యాప్స్ అని. ఓకే, సో ఇది మీకు షో టచెస్ అని ఉంటుంది కొన్ని మొబైల్స్లో. ఇది ఏం చేస్తా అంటే నేను మొబైల్లో ఎక్కడెక్కడైతే టచ్ చేస్తున్నానో అక్కడ నాకు ఏంటంటే ఇటువంటి డాట్స్ చూపిస్తుంటాయి. దీని ద్వారా ఏంటంటే నేను ఈజీగా తెలుసుకోవచ్చు అంటే నా మొబైల్లో నేను ఎక్కడ టచ్ చేస్తున్నాను అనేది. లేకపోతే మీకు ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, నేను ఎక్కడ టచ్ చేస్తున్నానో మీకు కనిపించాలనుకోండి, అటువంటిప్పుడు ఇది యూజ్ చేయొచ్చు అన్నట్టు. అలాగే చూడండి షో పాయింటర్ లొకేషన్, ఇది కూడా అంతే. మనకి ఎక్కడెక్కడ టచ్ చేస్తున్నామో చూడండి ఇక్కడ మీకు ఒక పాయింటర్ అనేది చూపిస్తుంది. ఓకే, సో నా స్క్రీన్ మీద ఇక్కడ మీకు ఒక డ్రాయింగ్ వచ్చినట్టు కనిపిస్తుంది చూసారా. ఇదంతా ఎలా వచ్చింది అంటే నేను ఇక్కడ ఈ షో పాయింటర్ లొకేషన్ని ట్యాప్ చేయడం ద్వారానే నాకు ఇలా వచ్చింది అన్నట్టు. ఓకే, సో మీరు ఏం చేయొచ్చు అంటే దీన్ని అవసరం లేదు అంటే ఆఫ్ చేసేయచ్చు. ఓకే, సో ఇదొక ఆప్షన్ ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మీరు మీ మొబైల్ ఏదైనా ఒక క్లాస్ చెప్తున్నారనుకోండి, అటువంటిప్పుడు మనకి ఇది యూజ్ అవుద్ది. అవసరం లేదంటే దాన్ని డిసేబుల్ చేసేయచ్చు అన్నట్టు. ఓకే, తర్వాత చూడండి ఇక్కడ ఫోర్స్ ఆర్టీఎల్ లేఅవుట్ డైరెక్షన్ అని ఉంది. వీటి గురించి నేను ఇంతకుముందే మీకు చెప్పాను. ఇది ఏం చేస్తా అంటే మీ ఫోన్ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాలన్నా, రైట్ నుంచి లెఫ్ట్కి కనిపించాలన్నా ఇవి ఇక్కడ మీకు ఇది పనిచేస్తుంది. అలాగే చూడండి మీ మొబైల్లో విండోస్ యానిమేషన్ స్కేల్ని తక్కువ చేయాలి అంటే ఇక్కడ యూజ్ అవుద్ది. ఇది ఎందుకు తక్కువ చేస్తారు అంటే చూడండి కొంత మొబైల్లో ర్యామ్ అనేది చాలా తక్కువ ఉంటుంది కదా, అటువంటిప్పుడు మీరు ఈ ఆప్షన్ని ఆఫ్ చేసుకున్నారనుకోండి, లేకపోతే తక్కువ పెట్టుకున్నారనుకోండి విండోస్ యానిమేషన్ స్కేల్ని, అటువంటిప్పుడు మీ మొబైల్ అనేది ఫాస్ట్గా అక్కడ అంటే క్లోజ్ చేసినా లేకపోతే ఏదైనా యాప్ని ఓపెన్ చేసినా ఫాస్ట్గా జరుగుతూ ఉంటాయి అన్నట్టు. ఈ కింద ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, విండోస్ యానిమేషన్ స్కేల్, ట్రాన్సాక్షన్ యానిమేషన్ స్కేల్, తర్వాత వచ్చేసి యానిమేషన్ డ్యూరేషన్ స్కేల్. ఇవన్నీ ఏంటంటే మీ మూడింటిని మీరు తక్కువ పెట్టుకున్నట్టయితే మీ మొబైల్ అనేది ఫాస్ట్గా యాక్టివిటీస్ చేసినట్టు మీకు అనిపిస్తుంది. ఓకే, తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ మీకు సిమ్యులేట్ సెకండరీ డిస్ప్లే అని ఉంది. అంటే మీ మొబైల్లో ఇంకొక స్క్రీన్ చూపించాలనుకోండి మీకు, అటువంటిప్పుడు ఇది యూజ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ మీకు సెకండరీ సిమ్యులేటర్ అని చూస్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ సైజ్ పెట్టుకోండి, ఏ సైజ్ కావాలంటే. నేను చూడండి 480 పెట్టుకున్నాను. 480 పెట్టుకుంటే చూడండి నాకు ఇటువంటి స్క్రీన్ ఇంకొకటి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో ఇటువంటి స్క్రీన్స్ మీకు కావాలి అంటే మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. ఓకే, సో నేను ప్రస్తుతానికి చూడండి ఇక్కడ 720 అని కూడా మీకు పెట్టి చూపిస్తున్నాను. ఇది పెట్టిస్తే చూడండి ఇది కొంచెం పెద్దగా కనిపిస్తుంది ఇప్పుడు. ఓకే, సో ఇలా మీరు పెట్టేసుకోవచ్చు. అవసరం లేదంటే ఇక్కడికి వెళ్ళేసి నన్ను పెట్టుకుంటే అది హైడ్ అయిపోద్ది అన్నట్టు. తర్వాత చూడండి ఇక్కడ మీకు ఫోర్స్ జీపీయూ రెండరింగ్ అని చూసారా, దీన్ని మీరు ఒకవేళ ఎనేబుల్ చేసుకున్నట్టయితే మీ మొబైల్లో గేమ్స్ ఆడతారు చూసారా, ఆ గేమ్స్ ఆడినప్పుడు మీకు మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది అన్నట్టు. ఓకే, సో దానికోసం దాన్ని యూజ్ చేస్తారు. అలాగే మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది గేమ్స్ కోసం, ఏంటంటే ఫోర్స్ 4X MS ఏ అని చూసారా, దీన్ని కూడా మీరు ఎనేబుల్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మీ మొబైల్లో గేమ్ ఆడినప్పుడు గేమ్స్ అనేవి చాలా స్మూత్గా రన్ అవ్వాలి అంటే ఇటువంటి ఆప్షన్ దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇవి మీ మొబైల్ డెవలపర్ ఆప్షన్స్లో మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన సెట్టింగ్స్. ఇవే కాకుండా ఇంకా చాలా సెట్టింగ్స్ ఉంటాయి. అవన్నీ మనకి ఏంటంటే ఒకటే వీడియోలో కంప్లీట్ అవ్వదు కాబట్టి ఇంకా మిగతా సెట్టింగ్స్ గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.